హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజోబ్స్ తెలుగు. సో ఫస్ట్ థింగ్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఇండియా T20 వరల్డ్ కప్ విన్ అయింది. కంగ్రాట్స్ టు టీమ్ ఇండియా అండ్ మీ అందరికీ కూడా. ఫైనల్లీ కప్ మన చేతిలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ మళ్ళీ కప్ కొట్టారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసరికి నిన్నే మన దురంధర్ ట్రైలర్ తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. దాని రియాక్షన్ కూడా మనం ఛానల్లో పెట్టడం జరిగింది. సో దురంధర్ 2 ద రివెంజ్ ట్రైలర్ చూశాక దాని దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా పెరిగాయి. సో 19th మార్చ్ దురంధర్ 2 రిలీజ్ ఉంది. సో 18th కూడా పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది 19th మార్చ్ ఎప్పుడెప్పుడు అని. చాలా మూవీస్ బ్యాక్ వెళ్ళిపోయి దాని మీద కూడా మనం వీడియో చేసాం, ఎందుకు ఈ మూవీస్ పోస్ట్పోన్ అవుతున్నాయని మన ఛానల్లో చెక్ చేయొచ్చు. సో కానీ ఒక మూవీ మాత్రం ఇవన్నీ కాదు అనుకొని ముందుకు వచ్చింది. ఎప్పుడు మూవీస్ పోస్ట్పోన్ చూస్తున్నాయి, ఇది ప్రీపోన్ అయి ముందుకు వచ్చింది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ రెండింటికి పోటీ ఎలా ఉండబోతుంది అని మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. సో దురంధర్ 2 క్రియేట్ చేసిన దురంధర్ 1 అంటే పార్ట్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు తెలిసిందే. అంత రన్ టైం ఉండి కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి ఉంచిందంటే ఆ మూవీలో ఉన్న అంటే ఆ స్టోరీ, ఆ కథ ఏదైతే ఉందో వాళ్ళు అంటే అనుకున్న కథ కానీ చూపించిన విధానం కానీ అంతసేపు ఆడియన్స్ని ఎంగేజ్ చేసి ఉంచారంటే హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండ్ ఆల్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఆల్ యాక్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ దురంధర్ 2 రన్ టైం వచ్చేసరికి దగ్గరగా 3 hours 55 minutes అని విన్నాను. అంత ఎంగేజింగ్గా ఎలా నిలబడతారా అన్నది అదొక పెద్ద క్వశ్చన్. సో కథ బాగుంటే ఆడియన్స్ అంతసేపైనా కూర్చుంటారు. సో అల్టిమేట్గా ఇక్కడ కథే మాట్లాడాలి. మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ కథ దేని చుట్టూ జరుగుతుందో. ట్రైలర్లో కూడా చాలా డీటెయిలింగ్ వదిలారు, కానీ ఇన్ డెప్త్గా మాట్లాడుకుంటే మన మూవీలో చూడాల్సిందే. సో దీనికి 19th మార్చ్ బిగ్ కాన్ఫ్లిక్ట్ అనుకున్నాం, కానీ సోలార్ రిలీజ్ అనుకున్నాం. దాని తర్వాత ఎప్పుడైతే మూవీస్ అన్ని బ్యాక్ వెళ్ళిపోయో తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ముందుకు వచ్చింది. సో ఉస్తాద్ భగత్ సింగ్కి దీనికి కంపారిజన్ చేస్తున్నాను కాదు, ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ దురంధర్. ఉస్తాద్ అనేది రీజనల్ ఫిలిం. ఈ అంటే దురంధర్కి ఉస్తాద్ వల్ల ఏవైనా ప్రభావం పడుతుందా అని అడిగితే ఖచ్చితంగా పడదని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డే 1 రికార్డ్స్ ఎలా పెడతారో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఊగిపోతాయి. సో అంత ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ హీరో. సో అలాంటి హీరో ఒక పాన్ ఇండియా మూవీకి కాన్ఫ్లిక్ట్ అవుతుందంటే, అంటే ఐ మీన్ బ్యాటిల్ జరుగుతుందంటే ఖచ్చితంగా తెలుగు స్టేట్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అభిమానిస్తారు కాబట్టి మ్యాక్సిమం అటైపు వెళ్తారు, అంటే ఎక్కువ అటైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. సో దురంధర్కి కొంతవరకు తెలుగు స్టేట్స్ దగ్గర నుంచి కలెక్షన్ తగ్గే అవకాశం కొంచెం ఎక్కువ ఉంది. అండ్ దురంధర్ 2 ఎంత కలెక్ట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను, అది కూడా చెప్దాం అనుకున్నాను. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఎంత కలెక్ట్ చేయొచ్చు బ్రో అనుకొని అడుగుతున్నారు. సో మన అజంప్షన్కి దురంధర్ 1 మీకు తెలిసిందే 1300 crores ప్లస్ పెట్టింది. అంటే అది కొన్ని వేరే లొకేషన్ రిలీజ్ అయింది, కానీ అది పాన్ ఇండియా మూవీ కాదు, ఎందుకంటే మిగిలిన లాంగ్వేజ్ రిలీజ్ అవ్వదు, సోలో హిందీ లాంగ్వేజ్. కానీ ఇప్పుడు వాళ్ళు అంటే పార్ట్ 1కి వచ్చిన హైప్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో మనకు తెలిసిందే అన్ని లాంగ్వేజెస్లోని. సో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దానికి ఇంకా హైప్ ఎక్కువ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ మూవీ బాహుబలిని టచ్ చేస్తుంది, బాహుబలి 2ని టచ్ చేస్తుందా అంటే అది మ్యాక్సిమం కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వార్స్ మన గల్ఫ్ కంట్రీస్లోని ఈస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్ ఏషియాలో జరుగుతున్న వార్స్ కానీ నెక్స్ట్ కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్లో రిలీజ్ అవ్వదు, కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందువల్ల బాహుబలిని టచ్ చేయలేదేమో. నాకు తెలిసినంత వరకు మూవీ టాక్ కానీ ఖచ్చితంగా బాగుంటుంది, ఆబ్వియస్, అది తెలిసిందే. బీభత్సంగా ఉంటే ఒక 1500 to 1700 crores పెట్టగలిగిన మూవీ ఇది దురంధర్ 2 ద రివెంజ్. ఖచ్చితంగా అయితే ఆ నెంబర్స్ మనం చూడగలుగుతాం. వన్స్ రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇంకా అలాగ రోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మన ఛానల్లో పెడుతూనే ఉంటాము. ఇంకా ఇది కూడా స్టార్ట్ చేద్దాం మెల్లిమెల్లిగా, ప్రతి ఒక్క మూవీ అప్డేట్ మీద మేము ముందుకు తెస్తూ ఉంటాము. సో అయితే ఈ పాన్ ఇండియా మూవీ దురంధర్కి మన రీజనల్ ఫిలిం ఉస్తాద్కి పోటీ ఏంటి బ్రో అని అడిగితే, అది ఉస్తాద్ భగత్ సింగ్ రీజనల్ మూవీ అవ్వచ్చు, కానీ
ఈ పాన్ ఇండియా మూవీకి కొంతవరకు ఎఫెక్ట్ చేసే ఒక పాసిబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే పవర్ స్టార్ గారు మీకు తెలిసిందే. సో అతను డే 1 కలెక్షన్స్ ఎలా పెడతారో మీకు తెలుసు. సో అది ఇంపాక్ట్ ఉండొచ్చు. మోస్ట్లీ ఇది ఉగాదికి రిలీజ్ అవుతుంది మార్చ్ 19th అంటే. సో ఆ రోజు ఫ్యామిలీస్ అందరూ, అది పబ్లిక్ హాలిడే కాబట్టి ఫ్యామిలీస్ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ జోను లేదా ఫ్యామిలీ జోను, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కొంచెం హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ లో వస్తుందంటే మనకు తెలిసిందే. గబ్బర్ సింగ్ అది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లోని ఒక ఫ్యామిలీ మూవీ లాగా వెళ్తుంది కొంతవరకు. ఇది ఇటువైపు చూసుకుంటే దురంధర్ ఫుల్ రెవెంజ్. సో కొంతవరకు నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ మూవీస్ అందరినీ పుల్ చేసే అవకాశం ఉంది ఉస్తాద్. దురంధర్కి వెళ్ళరా అంటే వెళ్తారు. మోస్ట్లీ దురంధర్కి వెళ్ళిన అవకాశం కూడా ఉంది. కానీ మన తెలుగు స్టేట్స్ లో ఉస్తాద్ కొంచెం పుల్ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. సో ఆ విధంగా చూసుకుంటే దురంధర్ 2కి ఉస్తాద్ కొంతవరకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీకేం అనిపిస్తుంది కామెంట్స్ లో రాయండి. దురంధర్ 2 ఎంత కలెక్ట్ చేయొచ్చు, అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ దురంధర్కి ఎంతవరకు నష్టం తేగలదు అని కూడా మీరు కమెంట్స్ రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అంతే దీనికోసం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. దురంధర్ తాలూకా ట్రైలర్ అండ్ ఉస్తాద్ తాలూకా ట్రైలర్ ఒక గ్లింప్స్ లాగా వదిలారు. ఆ రెండు డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైతే వాచ్ చేయలేదో ప్లీజ్ డూ వాచ్ ఇట్. చాలా బాగున్నాయి. దురంధర్ ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. తెలుగు ట్రైలర్ పెడతాను, చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజోబ్స్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.